నిన్నటి మొత్తం మంగళగిరిలో ఆత్మీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మొత్తం ఆ స్పీచ్ యొక్క ఎసెన్స్ ఏంటంటే దాదాపుగా ఒంటరిగా వెళ్ళి 2019లో ఏం జరిగిందో చూశారు. రెండు కోటేశ్వర గారు అన్నట్లు అసలు మెయిన్ ఎజెండానే అది. ఆయన ఓపెన్గానే చెప్పాడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, అదే మెయిన్ మోటో మెయిన్ అజెండాగానే ఆయన ఓపెన్గా చెప్పే కలిసి వెళ్ళాడు టీడీపీతోనూ, అలాగే ఆ కూటమిలోకి బీజేపీని కూడా తీసుకొచ్చి. అలాగే ఆయన తన 10 సంవత్సరాల ప్రస్థానంలో ఎంతో నేర్చుకున్నానని, ముందే దీనికి మానసికంగా ప్రిపేర్ అయ్యి వచ్చానని ఆ రోజే చెప్పానని సంగతి కూడా గుర్తు చేశాడు. ఎస్, మనకు 2014లో ఆయన హైదరాబాద్ హైటెక్స్లో అనుకుంటా మాట్లాడినప్పుడు మాటలు ఇప్పటికీ మనందరికీ గుర్తుండే ఉంటాయి. నేనేదో ఈరోజు ఇప్పటికిప్పుడు అధికారం కోసం పార్టీ పెట్టలేదు, రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఆ బాధలో తీసుకున్న నిర్ణయం. రెండు, అతనికి అప్పటికే ఆయనకి ప్రజారాజ్యంలో పనిచేసిన అనుభవం ఉంది, యువరాజ్యం అధ్యక్షుడిగా చేశారు. ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ కూడా చెప్పారు, నాకే గనక అధికారం మీద అంత ఆశ ఉంటే ప్రజారాజ్యం తరపున 2008లోనే ఎంపీ అయ్యేవాడిని మంగళగిరి అక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి అనేది ఒక పాయింట్. అది గమనించాలి అందరూ, అధికారం మే పరమావధి అనుకుంటే కనుక. కాబట్టి రాష్ట్రం యొక్క ప్రయోజనాలని, అలాగే గత ప్రభుత్వం యొక్క దమనకాండని నీ దాటి ముందుకు రావాలి అని అంటే ఈ రకమైనటువంటి నిర్ణయం ప్రకారంగా ముందుకు వెళుతున్నాము. అలాగని చెప్పేసి నాకేమీ డిఫరెన్సెస్ లేవు అని అనుకుంటే పొరపాటే. సిబిఎన్ గారికి కానీ టీడీపీ వాళ్ళతో కానీ ఉన్నదాన్ని చర్చల ద్వారా సానుకూలంగా మాట్లాడుకుంటూ ముందుకు వెళుతున్నాము, ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ అని చెప్పేసి చెప్పారు. సో ట్రాన్స్పరెంట్గానే అనిపించింది ఆయన చెప్పిన దాంట్లో. ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. అలాగే కాపు సామాజిక వర్గం ఏ రకంగా భావిస్తోంది, వాటిని కూడా ఇండైరెక్ట్గా అడ్రస్ చేశారు. సో ఓవరాల్గా నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత అయినా మీ జనసేన పార్టీలో జన సైనికులు కొంత ఆవేశపూరితంగానో, లేదంటే ఏదో అంటారు కదా, వాస్తవాలకు దూరంగా ఆయన మీద ఒత్తిడి పెంచుతున్నట్లుగా, లేకపోతే సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా సొంత పార్టీ నుంచే కూడా కొంత జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో కన్విన్స్ అవుతారండి? ఇవన్నీ తెలియక కాదు, మరి తెలుసు కూడా ఎందుకని ఈ రకంగా ఆలోచిస్తున్నాం. ఎస్, నమస్కారం సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్కారం. అదేవిధంగా మన స్టూడియో యాజమాన్యం వారికి, మన వీక్షకులు కూడా శుభ సాయంకాలం. సరే, ఈ సబ్జెక్ట్ మీద కొత్త అంశంగా విజయ్ని జోడించారు కాబట్టి కొత్తగా అనిపిస్తుంది, కానీ ఈ విషయాల మీద గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే నిన్న జరిగినటువంటి పరిణామం కానీ, గత 15 రోజుల నుంచి తమిళనాడు ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలను చూసుకున్నట్లయితే, తమిళనాడులో ఉన్నటువంటి విజయ్ గారి యొక్క గెలుపుకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనసేన పార్టీ యొక్క పరిస్థితికి ఏమాత్రం కూడా సారూప్యత కానీ పోలిక కానీ లేదు అనేది రాజకీయాల్లో ఏమాత్రమైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. అయితే మీరు ఏంటంటే జన సైనికులు ఏదో ఒంటెత్తు పోకడిగా పవన్ కళ్యాణ్ సీఎం గారు కావాలనే మాట ఏదైతే ఉందో, మామూలుగానే రాజకీయ పార్టీలో మనం సినిమాల్లో చూస్తుంటాం, కార్యకర్తలకు ప్రేరేపించి సీఎం అనిపించుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక డిమాండ్ అనేది ఎప్పుడు కూడా సజీవంగా బ్రతుకుండాలి రాజకీయంలో. ఈవెన్ ఆయన ఇందిరాగాంధీ గారి మీద గెలిచినటువంటి రాజనారాయణ లాగా ఎప్పుడు కూడా ప్రజల్లో ఒక నినాదం అనేది సజీవంగా ఉండాలి. అంతేగాని అంత మాత్రం జన సైనికులు పూలిష్ అని కానీ, జనసేన సైనికులు అవగాహన రాహిత్యం అని కానీ ఎట్టి పరిస్థితులను అంటాకి లేదు. జన సైనికులు అందరికీ తెలుసు, మా అందరికీ తెలుసు. ఎట్లా అంటే, విఫలమైనటువంటి ప్రజారాజ్యం పునాదుల నుంచి, అంటే ప్రజారాజ్యం విఫలం లేదు, ప్రజారాజ్యం వైండప్ చేసినటువంటి పునాదుల మీద నుంచి పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ అనే సంగతి మా అందరికీ తెలుసు. అదేవిధంగా 1983 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా, పరిపాలనకర్తలుగా, దిశానిర్దేశులుగా ఒక సామాజిక వర్గం అనేది అప్పర్ హ్యాండ్ హోల్డ్ చేసినటువంటి పరిస్థితుల్లో
మనం చూసాం. 1983కు వచ్చేటప్పటికి ఏంటంటే అప్పుడున్నటువంటి మరి చెన్నారెడ్డి గారి ప్రభుత్వం మీద గూడు కట్టుకున్నటువంటి కంప్లీట్ వ్యతిరేకత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ప్రతిపక్షం, ఇన్ఫాక్ట్ దేశంలోనే ప్రధాన ప్రతిపక్షం లేదు అధికార పక్షాన్ని పోటీగా. ఆ పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయంగా, పేదవాడే పేదవాడే ఆయన యొక్క పట్టిడన్నం పెట్టేటువంటి స్లోగన్తో, సామాజిక స్పృహతో ఆయన ప్రజాస్వామ్య పునాదుల్ని పటిష్టపరచాలనేటువంటి ఆలోచనతో రాజకీయ రంగ ప్రవేశం చేయటం, ఎలాంటి నిర్మాణం లేకుండా, ఎలాంటి భేషజాలు లేకుండా అంతర్గతంగా ఇన్నర్ హిడెన్ స్కీమ్ అనేది లేకుండా ఆయన ప్రజాసేవ చేయాలని, సమాజమే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ప్రజలే పేదవాళ్ళే దేవుళ్ళు అనేటువంటి నినాదంతో పుట్టినటువంటి పార్టీ జనసేన, ఇది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని అందరూ కూడా ప్రజలు ఆస్వాదించారు, ప్రజలు ఆహ్వానించారు, అధికారాన్ని కట్టిపెట్టారు. తదనంతర పరిణామాల్లో ఆ క్యాస్ట్ ని, ఆ పార్టీని ఒక క్యాస్ట్ ఓన్ చేసుకుంది అనేటువంటి భావన ప్రజల్లో వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎవరు ఎన్ని అనుకున్నా సరే అప్పుడు బేరీజ్ వేస్తే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 83 వరకు పాలించినటువంటి పాలకులు ఒక సామాజిక వర్గాన్ని చెందితే, 83 తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున చేసినటువంటి పాలనలో ఒక సామాజిక వర్గం డామినేట్ చేసింది అనేటువంటిది ఒక చరిత్ర చెప్పేటువంటి సత్యం. ఇలాంటి పరస్పర వైరుధ్యాలతో రెండు బలం కలిగినటువంటి సామాజిక శక్తుల యొక్క మధ్యలో ప్రజారాజ్యం పుట్టడం, ఆ రోజున కూడా ప్రజారాజ్యం 2009లో రాకుండా ఉంటే బాగుండేది, 2014లో అయితే అద్భుతంగా ఉండేది అనేటువంటి ఆలోచన కూడా చాలా మందికి ఉంది. ఎందుచేతంటే 2009లో అటు తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా యాంటీ గవర్నమెంట్, యాంటీ ఎన్కంబరెన్స్ ఓటును క్యాష్ చేసుకున్నటువంటి పరిస్థితిలో ఉంది. అటు వైఎస్ రాజశేఖర రెడ్డి కొంత పరిపాలనలో సుపరిపాలన అందించారనేటువంటి భావన ప్రజల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజారాజ్యం పుట్టడం, ఆ ప్రజారాజ్యం ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చింది, తెలుగుదేశం భావించడం, తెలుగుదేశం ఓడిపోవటం, ఇవన్నీ కూడా పరిణామాలు మనందరికీ తెలుసు. సరే, ఏది ఏమైనప్పటికి కూడా 2009 తదనంతర పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోనే అనిశ్చిత పరిస్థితి, ప్రజల్లో అనిశ్చిత పరిస్థితి, రాజకీయాల్లో అనిశ్చిత పరిస్థితి, రాజకీయాలు ఒక స్థిరత్వం వైపున వెళ్ళేటువంటి పరిస్థితి లేని పరిస్థితుల్లో జనసేన పార్టీ అనేది ఆయన మీరు అన్నట్టు హైటెక్స్ లో స్టార్ట్ చేశారు. ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సిన ఒకటి ఏంటంటే, విఫలమైనటువంటి ప్రజారాజ్య ప్రయోగం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాస్ట్ డామినేషన్స్, మూడేంటంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇబ్బందులు, వీటన్నిటినీ మనం బేరీజ్ వేసుకుంటే అక్కడికి వచ్చేటప్పుడు తమిళనాడులోకి వచ్చేటప్పుడు పరిస్థితి ఏంటంటే, అది ద్రవిడవాదాన్ని భుజానికి ఎత్తుకున్నటువంటి రెండు రాజకీయ పార్టీలు కూడా ద్రవిడవాదాన్ని, ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ. అయితే ఏఐడిఎంకేలో సమర్థమైనటువంటి నాయకత్వం జయలలిత గారు చనిపోవటం, ఆవిడ యొక్క మిత్రురాలైనటువంటి శశికళ గారిని బీజేపీ వాడు భూస్థాపితం చేయటం, ఉన్నటువంటి నాయకత్వంలో ఆ పళనిస్వామి కానీ లేకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు, వాళ్ళిద్దరు ఈపీఎస్ ఏపీఎస్ ఎవరిద్దరు, వాళ్ళిద్దరి మధ్యన రాజకీయ విధానాలు రాకపోవటం వల్ల ప్రతిపక్షం చాలా వీక్ అయినటువంటి పరిస్థితి మొన్న 2026 జరిగినటువంటి ఎన్నికల్లో స్పష్టంగా కనపడింది ఏఐడిఎంకే యొక్క వీక్నెస్. అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంది అనేది కూడా, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనేది కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో అటు ప్రభుత్వం మీద వ్యతిరేకత, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కరిస్మా గల నాయకులు లేకపోవటం, అనైక్యత, ఈ రెండు కూడా విజయ్ గారికి కలిసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర, ముఖ్యమంత్రి అవలేనటువంటి పరిస్థితి, లేదా తమిళనాడు రాష్ట్రంలో టీవీకే పాత్ర, విజయ్ గారు ముఖ్యమంత్రి పరిస్థితిని ఎట్టి పరిస్థితిని కూడా మనం బేరీజ్ వేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత అనేది మనం చూసుకున్నట్టయితే, ప్రభుత్వ వ్యతిరేక ఆలోచన చూసుకున్నట్టయితే కేవలం తమిళనాడులో పరిపాలన మీద వ్యతిరేకత, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం మీద
వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది. కానీ ఇక్కడ వ్యతిరేకత అనే ప్రామాణికంగా కాదు. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష ఓటుని, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వకూడదు అనేటువంటి వాదన ఏ పరిస్థితిలో వచ్చిందంటే ప్రజాస్వామ్య వ్యవస్థలు ధ్వంసం అయ్యేటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి హైకోర్టు అంటే ఒక న్యాయ వ్యవస్థ పైన ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ కార్యకర్తలు కానీ అధికార పార్టీ నాయకులు కానీ చేసినటువంటి దాడి, న్యాయమూర్తులందరినీ జైల్లో పెట్టి కరోనా వైరస్ ను వదలాలను, ఇది రకరకాల న్యాయ వ్యవస్థ ఒక ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం నిర్ణయించేసినటువంటి మూడో సింహాన్ని మీద ఉన్న వ్యవస్థ మీద దాడి, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ మీద దాడి. ఒకటి కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కూడా కుప్పగూలిపోయేటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ఛాన్స్ ఇవ్వకోకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చెల్లనీయకుండా ఓడదనేటువంటి ఆలోచనతో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైనటువంటి త్యాగంతో, ఒక ముందు చూపుతో రావటం, తద్వారా ఆయన యొక్క చూపినటువంటి చొరవ వలన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ప్రభుత్వాలు ఏర్పడినటువంటి పరిస్థితి మనం చూసాం. రెండేంటంటే మనం ఆలోచించినట్టయితే రాజకీయాలు అనేది ఏ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఆ రాష్ట్రానికి ఉంటాయి. అంతేకాకుండా ఇందాక మీకు చెప్పాను నేను, 2009లో కనుక ప్రజారాజ్యం రాకుండా 2014లో వస్తే చాలా అద్భుతంగా ఉండేది, వన్ సైడ్ గా ఉండేది ప్రజారాజ్యం పరిస్థితి. చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ రోజు 2014లో వచ్చి 2009లో రాకుండా ఉంటే సరే, అది ఎవడో అన్నట్టు పుట్టన కొడుక్కి ఎన్నో ఇదనే మాట మాట్లాడే ఆస్కారం నేను ఇవ్వను. కానీ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు సందర్భాన్ని పెట్టుకోవడం, రాష్ట్ర రాజకీయ పరిస్థితులే కాదు ఆ సందర్భమైనటువంటి పరిస్థితులు కూడా మనం చూడాలి. రెండేంటంటే ఇంకోటి, రాజకీయాలంటే ఇందాక మన పెద్దలు కోటేశ్వర చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు స్థిరత్వం అదే కొంతసేపు వామపక్షాలు కొంతసేపు బీజేపీ తాను. ఇక్కడ రాజకీయాలు అంటే ఒక జడ పదార్థం కాదు, రాజకీయాలు ఒక స్థిరత్వంగా అనేది కాదు, మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న కాలంలో వచ్చినటువంటి ప్రజల యొక్క అవసరాలకి సామాజికంగా వచ్చేటువంటి మార్పులకు అవసరంగా రాజకీయ పరిణామాలు మార్చుకోవాల్సినటువంటి ప్రతి రాజకీయ నేతగా, రాజకీయ పార్టీ నాయకుడిగా ఎవరికైనా ఉన్నటువంటి పరిస్థితి. అది మనం కాదనలేం. ఇక్కడ ఎందుచేతనంటే మనం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం అనేది ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యం యొక్క ఔన్నత్యం అవునండి, ప్రజాస్వామ్యం యొక్క ఒక భావన మంచి దాని కరెక్ట్ టర్మ్ నాకు నోట్లో ఉంది. కానీ ప్రజాస్వామ్య వైభవానికి నిదర్శనమే విజయ్ గారి గెలుపు. ఎందుచేతంటే డబ్బులు కానీ ఆర్గనైజేషన్ కానీ ఏమీ లేకుండా కనీసం 38 రాష్ట్రాల్లో 35 జిల్లాల్లో 10 జిల్లాల్లో ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అది ప్రజాస్వామ్య వైభవం, ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం, వైభవం నిదర్శనం. కానీ మన పరిస్థితులకు మనం చూసుకున్నట్టయితే ప్రజాస్వామ్యంలో మన ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎన్నికలు 2024 జరిగినటువంటి ఎన్నికల్లో అప్పటి వరకు తెలుగుదేశంలో వైఎస్ఆర్లో ఉండొచ్చు, తెలుగుదేశంలో పోటీ చేసి గెలిచారు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు హర్షించారు. అట్లాగే రాజకీయాలన్నీ స్థిరత్వం కాదు, రాజకీయాలు జడ పదార్థం కాదు, స్థిరత్వం కాదు, మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చుకునేటువంటి విధి విధానం. సరే, ఏది ఏమైనప్పటికి కూడా జనసేన పార్టీ యొక్క అధ్యక్షులు చాలా క్లారిటీగా, చాలా స్పష్టంగా కేవలం రాజకీయాలంటే కుటుంబ పాలన కాదు, వ్యక్తి పాలన కాదు, వ్యక్తి కెరిస్మా మీదే ఆధారపడకూడదు, కుటుంబం మీద ఆధారపడుకోకుండా భావజాలం మీద, ఐడియాలజీ మీద పార్టీ నిర్మాణం అవ్వాలి. అందుకోసం నేను 20 సంవత్సరాల వరకు నలిగి ఆ తర్వాత దాంట్లో వచ్చేటువంటి తత్వాన్ని అందిస్తాననేటువంటి ఆలోచనతో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి దీనికి ఎంత మాత్రం పోలిక లేదు. శ్రీకాంత్ గారు.